నమస్కారం. దూరదర్శన్ రైతు నేస్తం ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి అంశము పట్టణీకరణ మరియు పశుపోషణపై ప్రభావము. ఈ అంశానికి సంబంధించి రైతు సోదరులకు మరిన్ని వివరాలు అందించడానికి ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ పి పెంటయ్య, సహాయ సంచాలకులు, పశువైద్య కళాశాల, కోదాడ, సూర్యాపేట జిల్లా నుంచి. నమస్తే సార్. కార్యక్రమం. నమస్కారం అండి. మరి ఈ అంశానికి సంబంధించి రైతు సోదరులకు ఎటువంటి సందేహాలున్నా స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాన్ని నివృత్తి చేసుకోవచ్చు. సార్, ఈరోజు మనము పశుపోషణ అసలు ఎవరి కోసము, పట్టణీకరణ అని ప్రత్యేకంగా మీరు మెన్షన్ చేయడం జరిగింది. సబ్జెక్ట్ కూడా వెరీ స్పెషల్ టు ఫార్మర్స్ అని చెప్పుకోవచ్చు మనం. సో ఏమంటారంటే మీరు అసలు పశుపోషణ ఎవరి కోసము అని అంటారు? వాస్తవంగా మేడం, అనాది కాలం నుండి చూసినట్లయితే మనుష్యులు తొలుత పశువుల్ని తోడు కోసం పెంచుకున్నారు. కాలక్రమంలో సాగు చేసే పంటల కోసం, పేడ కోసం పెంచారు. ఆ తర్వాత తిండి కోసం, పాడి కోసం పెంచారు. అది కాలక్రమేణా రూపాంతరం చెంది భవిష్యత్ అవసరాల దృష్ట్యా నేడు వ్యాపార రంగంగా మారి పశుపోషకులతో పాటు నిరుద్యోగ యువకులు, పారిశ్రామికవేత్తలు సైతం ఈరోజు పాడి పరిశ్రమలో పశుపోషణ చేసుకోవడం జరుగుతుంది. వీరే కాకుండా గ్రామాల్లో పట్టణంలో చూసినట్లయితే చిన్నకారు రైతులకి ఆదాయాన్ని ఇస్తుంది, వ్యవసాయ కూలీలకి, భూమి లేని వారికి ఉపాధి కల్పిస్తుంది, అలాగే నిరుద్యోగ యువతకి ఉపాధి కల్పిస్తుంది. వీటితో పాటు ప్రజలకి బలమైన ఆహారాన్ని ఇచ్చి ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఈ మధ్యకాలంలో వస్తున్నటువంటి మార్పులు చూసినట్లయితే ఇంతకుముందు ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలు మాత్రమే సాదుకునే వాళ్ళము, కోళ్ళు. ఇప్పుడు వివిధ కారణాల రీత్యా పట్టణాల్లో ప్రేమతో కావచ్చు, భక్తితో కావచ్చు, సెంటిమెంట్తో కావచ్చు కొన్ని రకాల ఆవు జాతులు, పుంగనూరు కానీ లేకపోతే గిర్ కానీ సెంటిమెంట్ తోటి సాదుకోవడం జరుగుతుంది. మరికొందరు ఇంటి కాపల కోసం కానీ, వారికి తోడు కోసం కానీ కుక్కలని, పిల్లుల్ని, కోళ్ళని, కుందేళ్ళని, కొంతమంది కోతుల బెడద తప్పించుకోవడానికి కొండెంగల్ని, పందెం కోళ్ళని, రకరకాల పక్షుల్ని సాదుకుంటూ కొంత మానసికోల్లాసం కానీ ఆనందం పొందుతున్నారు, రిలాక్స్ అవుతున్నారు. దీన్ని ఆసరాగా చేసుకొని చాలామంది ఒక వ్యాపారంగా మార్చుకొని అత్యధిక లాభాలు కూడా గడిస్తున్నారు. అంటే పశుపోషణ అంటే నిరుద్యోగులకి లేదా సంపాదించడానికి, సంపద సృష్టించడానికి, ప్రజారోగ్యం కోసం పశుపోషణ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో అంటే మీరు పశు ఆరోగ్యానికి, ప్రజారోగ్యానికి సంబంధం ఏంటి అన్న దాని గురించి వివరించండి. ఖచ్చితంగా మేడం. పశువులు అంటే మనకి ఒక సామెత ఉంటుంది, చికిత్స కన్నా నివారణ మేలు. ఈరోజు ప్రభుత్వాలు చూసినట్లయితే మన ప్రజారోగ్యానికి వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది. ఇదేంటంటే జబ్బు వచ్చిన తర్వాత మనం నివారణ కోసం చేస్తున్నటువంటి ప్రయత్నం. అదే పశు ఆరోగ్యాన్ని కనుక కాపాడినట్లయితే పశు ఉత్పత్తుల్ని ఆహారంగా తీసుకునే మనుషుల సంఖ్య 98.7% ఉన్నారు. మనందరూ తెలుసు, పొద్దున్న లేవగానే టీ లేనిది ఎవరికి ఒక అడుగు కూడా బయటకు వెళ్ళాం, బెడ్ కాఫీతో సహా. సో ఆ విధంగా 98.7% ప్రజలు పాలు, గుడ్లు, మాంసం, వాటి ఉపోత్పత్తులైనటువంటి స్వీట్లు, చాక్లెట్లు, బటర్ మిల్క్, పెరుగు ఇవన్నీ వాడుతూ, సో ఇవన్నీ ఆరోగ్యంగా ఉంటేనే అవి తిన్న ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు. సో అందుకోసం పశు ఆరోగ్యం బాగుంటేనే ప్రజా ఆరోగ్యం బాగుంటుంది అనేది మనం ఖచ్చితంగా నమ్మి తీరాల్సింది. సో మనకి సబ్జెక్ట్లోని పట్టణీకరణ అని అనుకున్నాం, పశుపోషణ ఎలాంటి ప్రభావము అని. పట్టణీకరణ అని అంటే ఎందుకు మెన్షన్ చేశారు? అంటే పట్టణాల్లో ఎవరైతే పెంచుతూ ఉన్నారో రైతులు ఆ వ్యవసాయానికి సంబంధించి, సో అది ఎలా ఇంపాక్ట్ అవుతుంది అని అంటారు? అసలు ఇప్పుడు ఎట్లా ఉంది అంటారు నగరంలో పశువుల పెంపకం? మేడం, ఇంతకుముందు పట్టణంలో పల్లెలకు పెద్ద తేడా ఉండేది కాదు. ఎందుకంటే అప్పుడు ఉన్నటువంటి జనాభా కానీ, జనసాంద్రత కానీ, రోడ్ల రష్నెస్ కానీ అంతా ఉండేది కాదు. ఇప్పుడు పట్టణీకరణ పెరిగిన తర్వాత మనకి అనుకూలతలు, ప్రతికూలతలు రెండు ఉన్నాయి. ముందు అనుకూలతలు చూపించినట్లయితే ఈ పట్టణంలో ఉన్నటువంటి జనాభా మార్కెటింగ్కి విస్తారమైనటువంటి స్థానం కల్పించింది. అంటే పాలు కావచ్చు, గుడ్లు కావచ్చు, మాంసం, వాటి ఉత్పత్తులు అమ్ముకోవడానికి విస్తారమైన అంటే ఎక్స్టెన్సివ్ మార్కెట్ అందుబాటులో ఉంటుంది. సో మార్కెట్ అందుబాటులో ఉంది కాబట్టి వీటిని సాదే వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతుంది. ఈ మధ్యకాలంలో మనం చూసినట్లయితే పిల్లల చదువుల కోసమని పట్టణానికి దగ్గరలో ఉన్నటువంటి ఊళ్ళ నుండి చిన్న సన్నకారు రైతులంతా కూడా పట్టణంలో ఇల్లు తీసుకొని ఉంటూ ఇక్కడ పిల్లల్ని చదివించుకుంటూ ఊరికెళ్ళి వ్యవసాయం చూసుకొని మళ్ళీ సాయంత్రానికి వస్తున్నారు. ఈ క్రమంలో
వీళ్ళకి కుటుంబ పోషణ ఖర్చులు పెరుగుతున్నాయి. సో వాటిని మీట్ అవ్వడం కోసం సప్లిమెంటరీ అదనపు ఆదాయం కోసం ఈ పశు పోషణని ఈ పట్టణాల్లో ఉండి నిర్వహించుకుంటున్నారు. సో దాంతో వారికి ఉపాధి దొరుకుతుంది. వీరు చేయడం వల్ల అక్కడ ఉన్నటువంటి అంటే నైపుణ్యం లేని కూలీలు, అంటే దీంట్లో ప్రతిభ లేని వాళ్ళకు కూడా ఉపాధి దొరుకుతుంది. దీంతోపాటు చదువుకొని నిరుద్యోగులు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు నిరంతర ఉపాధి కోసం ఈ పాడి పరిశ్రమ మీద దృష్టి పెట్టి పట్టణాలలో డైరీ ఫారాలు 10 నుండి 100 గేదెల వరకు ఆవుల వరకు పెట్టుకొని, కొన్ని కోళ్ళ ఫారాలు లేకపోతే గొర్రెల ఫారాలు మేకల ఫారాలు కూడా పెట్టుకొని ఉపాధి పొందుతున్నారు. సో ఈ విధంగా పట్టణంలో పట్టణీకరణ వల్ల ఈ అసంఘటిత సెక్టార్లో ఎక్కువ ఉపాధి పొందడానికి అవకాశం కలిగింది. సో ప్రతికూలతలు చూసినట్లయితే మనం పట్టణం అంటే విస్తరిస్తుంది, బిల్డింగ్లు కడతాం, ఖాళీ స్థలాలన్నీ పోతుంటాయి. సో పచ్చిక బయళ్ళు పోయినాయి, అసలు పశువుల్ని కట్టేసుకోవడానికి స్థలం లేకుండా పోయింది. సో ఉన్న దాంట్లోనే ఇరుకు గదుల్లో కానీ లేకపోతే సందుల్లో అక్కడెక్కడ పెట్టుకోవాల్సిన పరిస్థితి. వీటితో పాటు గడ్డి లేదు, స్థలం లేదు. సో ఆరోగ్య పరిరక్షణ కోసం హాస్పిటల్కి వెళ్ళాలంటే ఇప్పుడున్నటువంటి పద్మవ్యూహం లాంటి ట్రాఫిక్లో అసలు తీసుకెళ్లే పరిస్థితి లేదు. ఒకవేళ కష్టపడి హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి పోవాలంటే ఇవంతా కూడా దూరంగా ఉంటుంది. ఇప్పుడు పశువులు జాతారంటే పట్టణంలో స్థలం ఉండదు కాబట్టి చాలామంది పట్టణ శివార్లో పెడతారు. సో వీళ్ళు పట్టణం నుండి అంటే పశువులు తీసుకోవాలంటే అదొక సమస్య. అలాగే ఒకవేళ తీసుకొస్తుంటే కూడా యాక్సిడెంట్లు జరిగే ప్రమాదం ఉంది. ఇక పట్టణంలో ఇండ్ల మధ్యలో ఉంటారు కాబట్టి ఈ డ్రైనేజ్ వ్యవస్థ సరిగా ఉండదు. దీంతో అక్కడే పెండ మూత్రము ఇదంతా నిలిచిపోయి మురుగు వాసన బట్టి పక్కిండ్ల వాళ్ళతోటి గొడవలు, కేసులు పెట్టుకోవడం, దెబ్బలాడుకోవడం ఇవన్నీ కూడా సమస్యలుగానే ఉన్నాయి. సో వీటితో పాటు మనకి ఇప్పుడున్నటువంటి వాడకం, ప్లాస్టిక్ వాడకం చూసినా విపరీతంగా పెరిగింది. ఈ ప్లాస్టిక్ వాడకం వాడిన తర్వాత ఇవన్నీ బయటపడడంతో ఈ పశువులు తిని వాటి ఆరోగ్యం పాడైపోయి ఉత్పత్తి తగ్గే ప్రమాదాలు కూడా పెరుగుతున్నాయి. సో ఈ విధంగా చూసినట్లయితే కుక్కల బెడదలు ఒకటి, వీటి ద్వారా పట్టణంలో పశువుల పెంపకం కొంత కత్తి మీద సాములాగానే ఉంది. రైట్ సార్, మనకు ఒక కాలర్ ఉన్నారు, వారితో మాట్లాడి కంటిన్యూ చేద్దాం. ఓకే, నమస్తే అండి. నమస్తే సార్, పశు వైద్యుల గారికి నమస్కారాలు. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను జగిత్యాల జిల్లా కల్లెడ రాజమోహన్ రాజయ్య. సార్ అడగండి సార్, ప్రశ్న అడగండి. ఇప్పుడు పూర్వము గ్రామాల్లో పట్ల పశువులను పెంచుకొని పాడి పరిశ్రమ చాలా అభివృద్ధి ఉండేది. అయితే ఇప్పుడు పట్టణాలనే కమర్షియల్ గా తయారైతుంది. మరి పూర్వం లగలియాలని కానీ ఒక ఆవును కొట్టేవారు, కానీ ఇప్పుడు అలాంటిది లేదు. మరి ఆ సిస్టమ్ రావాలంటే గ్రామాల్లో ఎలాంటి చైతన్యం ఇస్తారో వాటి మన పశు వైద్యులు ప్రార్థిస్తాడు. తప్పకుండా రాజయ్య గారు, అర్థమైంది మీ ప్రశ్న. మళ్ళీ ఒకసారి అంటే పట్టణంలో ఆయన ఏమంటున్నారు, పరిశ్రమలాగా పెరగడంతో గ్రామాల్లో ఇబ్బంది అవుతుంది అని అంటున్నారు. ఓకే, నమస్కారం రాజయ్య గారు. సో వాస్తవంగా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి పశువులకి ఈ వ్యాపారంగా పెట్టేటువంటి ఫారాలు కొంతవరకు పోటీనే. కాకపోతే గ్రామాలలో పెంచేటటువంటి పశువులకి పెట్టుబడి ఖర్చు తగ్గించడానికి కావాల్సినటువంటి కొన్ని ఫీడ్ సప్లిమెంట్స్, పశుగ్రాసాలు అందిస్తూ పాలు తయారైన తర్వాత వాటికి మార్కెటింగ్ సదుపాయం కనుక కల్పించినట్లయితే సో వాళ్ళతో పోటీలో తట్టుకునే అవకాశం మనకు ఉంటుందండి. ఓకే సార్, కాల్ కట్ అయింది. రైట్ సార్, అంటే ఇప్పుడు ముఖ్యంగా మనం తీసుకుంటాం, మీరు చెప్పారు పశువులకి కుక్కల నుంచి కూడా బెడద ఉంటుంది అని చెప్పేసి. అసలు మెయిన్ పాయింట్ మనం తీసుకుంటే సార్, పట్టణాల్లోని మీరు చెప్పినట్లుగాను ఇళ్ల మధ్యలో గొడవలు అని అన్నారు. ఆ పట్టణంలో పెంచే వాళ్ళు వేరే వలసలు వస్తున్నారు, వీళ్ళు పట్టణాల్లో పెంచుకుంటున్నారు అని అనుకున్నాం. సో పట్టణాల్లో పెంచుకునే వాళ్ళకి వసతి ఎట్లాగంటే పశువులకి ఎలాగ వాళ్ళు పాకల్ని వాటిని ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటుంది, వాళ్ళకి ఎంతవరకు ఆ నామ్స్ ప్రకారము పశువుల్ని పెంచుకునే ఛాన్స్ ఉంటుంది అంటారు? సో ఇప్పుడు కొత్తగా వచ్చేటటువంటి పెంచి డైరీ ఫారాలు పెట్టే వల్ల కొంత పర్వాలేదు మేడం పట్టణంలో. కానీ ఇదివరకు నుంచి కానీ లేకపోతే ఊళ్ళో పట్టణం మధ్యలో ఉన్న వాళ్ళకి అతి ముఖ్యమైన సమస్య పశువుల కొట్టాలకు స్థలం లేకపోవడం. స్థలం లేదు, షెడ్డు లేదు. సో 1-2 చిన్న సన్నకారు రైతులు, వ్యవసాయ కూలీలు ఏంటంటే వాళ్ళ ఇంటి ముందే ఉపాధి కోసం 1-2 పశువుల్ని కట్టేసి మేపుకుంటారు. సో వాళ్ళు ఉండడానికే స్థలం ఉండదు.
సో దీన్ని తీసుకెళ్ళి ఆ సందులోనే ఎక్కడో చెట్టుకు అక్కడో కట్టేస్తారు. అది కూడా లేకపోతే సిమెంట్ రోడ్డు మీదనే కట్టేస్తారు. సో ఇది రెండు లేనప్పుడు బయటకు వదిలేస్తారు. అవి టౌన్లో తిరుగుతాయి, దొరికింది తింటాయి, వాటి ఆహారం అయ్యే తీసుకొని బతుకుతుంటాయి. ఇక్కడ రోడ్ల మీద కట్టేయడం అంటే సిమెంట్ రోడ్ల మీద కానీ బురదలో కట్టేస్తే అవి తిరగడానికి ఓపిక ఉండదు, లేచి తిరగలేవు. కాబట్టి ఈ కాళ్ళు కింద రాసుకొని పుండ్లు కావడము, పురుగులు పడ్డము, పొదుగొత్తుకొని పొదుగువాపులు రావడము, తర్వాత బురదమయం అంతా కాబట్టి ఈగలు దోమలు అంతా చేరేసి సో వ్యాధి బారిన పడిపోయి ఉత్పత్తి తగ్గి రైతులకు నష్టమవుతుంది తప్పితే దీనివల్ల పెద్ద ఉపయోగం లేదు. కమర్షియల్గా ఎవరైతే డైరీ ఫారాలు పెడుతున్నారో వాళ్ళు కొంతవరకు డైరీ ఫారాలలో స్థలం కేటాయించుకొని పెంచుకుంటున్నారు. సో మనకి ఇంకొక ముఖ్యమైన విషయం చూసినట్లయితే 365 × 24 గంటలు పశువుల్ని కొట్టంలోనే కట్టేస్తున్నారు. ఎందుకంటే బయట మేపడానికి లేదు కాబట్టి ఈ కొట్టం ఉన్న వాళ్ళ పరిస్థితి పర్లేదు. కానీ ఏది లేకుండా బయట రోడ్ల మీద కట్టేసే వాళ్ళు ఎండకు ఎండుతాయి, వానకు తడుస్తాయి, చలికాలంలో చలికి వణుకుతాయి. సో ఈ పరిస్థితుల్లో దాని జెనెటిక్ పొటెన్షియాలిటీ ఉన్నంత మేరకి దిగుబడి ఇచ్చే పరిస్థితులు లేవు. సో ఆ విధంగా వసతి లేకపోవడం అనేది ఒక పెద్ద సమస్య మేడం. తర్వాత మనకి ఉపాధి హామీలో గ్రామీణ ప్రాంతాల్లో చూసినట్లయితే మహాత్మా గాంధీ ఉపాధి పథకం ద్వారా పశువులకి కొట్టాలు, మేకలు, గొర్రెలు, కోళ్ళకి అన్నిటికీ కూడా ఉచితంగా షెడ్ల నిర్మాణం చేసి ఇవ్వడం జరుగుతుంది. ఆ అవకాశం పట్టణంలో లేదు. కాబట్టి ప్రభుత్వ పరంగా ఆలోచించి ఏదైనా ఒక ఫండింగ్ ద్వారా ఇవి ఏర్పాటు చేసినట్లయితే పట్టణ పశు పోషకులు కొంత ఉపయోగకరంగా ఉంటుంది. సో సార్, అంటే ఈ పట్టణీకరణ వలన పశువులపై ఎలాంటి ప్రభావం పడే అవకాశం ఉంటుంది అని అంటారంటే మనం చాలా చోట్ల చూస్తూ ఉంటాము. మీరు అన్నట్టుగా స్పేస్ ఏదైతే ఉండదో వాళ్ళకి ఖచ్చితంగా ఇవి రోడ్స్ మీద, మెయిన్ రోడ్స్ మీదే తిరుగుతూ ఉంటాయి. ఎక్కువగా హైవేస్లో చూస్తుంటాము, ట్రాఫిక్స్లో కూడా సైడ్న పడుకుంటూ ఉంటాయి. ఎట్లాగంటే వాటికి అలా దానివల్ల నష్టం జరిగే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది కదా? అవును మేడం. సో అలా ఎందుకు వస్తున్నాయంటే పట్టణీకరణ వల్ల పశువుల మేపుపై బాగా ప్రభావం పడ్డది. సో గతంలో చూసినట్లయితే పట్టణీకరణ పెరగడానికి ముందు పచ్చిక బయళ్ళు ఉండేటి, కొంత భూములు ఉండేటి. సో రైతులు ఏంటంటే ఖాళీ టైంలో డే టైం పచ్చిక బయళ్ళకు తీసుకెళ్ళి మేపుకొచ్చుకునే వాళ్ళు. తమకున్నటువంటి కొంత భూమిలో వరి, శనగ, తర్వాత మనకి జొన్న, మొక్కజొన్న ఇలాంటి పంటలు వేసుకున్నప్పుడు ఆ పంట వాళ్ళు తీసుకొని వచ్చినటువంటి గడ్డిని ఈ పశువులకు మేపుకునే వాళ్ళు. సో దాంతోపాటుగా మనకి ఈ ఎండుగడ్డి తెచ్చి మేపుకునే వాళ్ళు. అవును. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పచ్చిక బయలు లేవు. ఎవరన్నా రైతులు తమకున్నటువంటి కొద్దిపాటి పొలంలో ఈ గడ్డి పెంచుకున్నట్లయితే తీసుకురావడం సమస్య. ఇప్పుడు ఎక్కడో దూరంగా పట్టణానికి దూరంగా ఉన్నటువంటి భూముల్లో గడ్డి పెంచుకుంటారు. తేవాలంటే వాళ్ళకి ట్రాక్టర్ అని ఉండాలి, బండి అని ఉండాలి, ఇంకేదైనా వాహనంలో తేవాలి తప్పితే మోసుకొని వచ్చే పరిస్థితి లేదు. ఈ పరిస్థితుల్లో రైతులు ఏం చేస్తున్నారంటే బయట దొరికేటటువంటి వరిగడ్డి, మిశ్రమ దానా, ఇతర మేతలు కొన్ని పెంచాల్సినటువంటి పరిస్థితి. సో దీంతో పెట్టుబడి పెరుగుతుంది. ఈ పెట్టుబడి ఖర్చు తగ్గించుకోవడానికి ఏం చేస్తున్నారు, ఇంట్లో మిగిలిపోయిన అన్నము, బియ్యం, తక్కువ రేటుకి వచ్చినటువంటి బియ్యము, నూకలు, వీటికి మేతగా పెడుతున్నారు. ఈ పెట్టడం వల్ల ఏమవుతుంది, వాటి పొట్టేమో పీచు తిని అరిగించుకునేటువంటి పొట్ట. ఈ అన్నం ఇవంతానేమో మన మనుషుల పొట్ట, మన సింపుల్ స్టమక్ అరళ్ళ పొట్టలు. సో మనకి ఇది అరగాలంటే హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఆమ్లం కావాలి, వాటికి ఉండదు. సో దాంతో సో ఇవి తిన్న తర్వాత వాటికి ఎసిడిక్ ఇండైజెషన్ డెవలప్ అయిపోయి సో అజీర్తి వస్తుంది, పాలు రావు, కొన్ని సందర్భాల్లో ఎక్కువైతే చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. ఇంకా కొంతమంది ఈ మేపలేక ఈ పశువుల్ని బయటికి పంపించేస్తుంటారు. సో మీరు చెప్పినట్టు బయటికి పంపించిన ఏం చేస్తాయి, హోటళ్ళ ముందు, పండ్ల బండ్ల ముందు వాళ్ళు పడేసినటువంటి వేస్ట్ పండ్లు, లేకపోతే మార్కెట్ల దగ్గర ఇవంతా తిరుగుతూ ఎక్కడ తిరుగుతూ అక్కడ తింటూ ఉంటాయి. సో అదొక పెద్ద ప్రమాదం. సో ఇవి అక్కడ ఉండడం వల్ల ఇంకో సమస్య ఏంటంటే మనకి రాకపోకలకు ఇబ్బంది. రాత్రిపూట కూడా అక్కడే పడుకుంటే తెలియకుండా ఎవరైనా వచ్చి వాటికి యాక్సిడెంట్ కావడం, ఇవి చనిపోతుంటాయి. యాక్సిడెంట్ చేసిన వాళ్ళు కూడా చనిపోతుంటారు. అంటే మనుషుల ప్రాణాలకి రక్షణ లేదు, వీటి ప్రాణాలకి రక్షణ లేదు. ఇదంతా కూడా మేపులో ఉన్నటువంటి సమస్యల వల్ల. అంటే ఇంకోటి, ఈ గడ్డి కొని పెట్టుకుంటుంటారు జనరల్గా. గడ్డి కొని పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే ఒకప్పుడు పంట పొలంలో కోసిన గడ్డి నాణ్యంగా ఉండేది. ఇప్పుడు మిషన్ కోతలు వచ్చినాయి. మిషన్ కోతలు వచ్చిన తర్వాత పైకి కట్ చేస్తారు, అది నలిగిపోతుంది గడ్డి. ఆ గడ్డి ఎక్కువ రోజులు నిలువ ఉండదు.
సో వీళ్ళు ఏం చేస్తారు, కొంత గడ్డిని కొని నిలవబెట్టే స్థలం కూడా తక్కువ ఉంటుంది కాబట్టి కొద్ది మోతాదులో కొంటారు. సార్ మనకు ఒక కాలర్ ఉన్నారు, వారితో మాట్లాడి కంటిన్యూ చేద్దాం. నమస్తే అండి సార్, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఓకే సార్, సార్ ఉన్నారు, మీ ప్రశ్న అడగండి సార్. చెప్పండి సార్. నమస్తే సార్. నమస్కారం అండి సార్. మేము ముందు బెంగళూరులో 5 years తిన్నాం సార్ అలా. ఓకే. ఇదే మాదిరి ఎక్కడ ఆవులు రోడ్లలో ఏడంటే ఉండేసి అవి ప్లాస్టిక్ కవర్ తేవడము, ఈ కాలువలు దాటేటప్పుడు కాళ్ళు తిరిగిపోవడము, ఈ విధంగా హెవీ ప్రాబ్లం ఉంది సార్. నేను చూసినప్పుడు మేము చాలా బాధపడాము, ఎందుకంటే మేము పల్లె ఇంకా పోయినాం కాబట్టి. మేము మళ్ళీ వాళ్ళకి సజెస్ట్ ఇచ్చాం సార్. సిటీలో ఉండేవాళ్ళు విలేజ్ ఇంకా ఎక్కువ గ్రాస్ పండించి అమ్ముతారు కదా సార్. అవును. పాకాను ఇట్లాంటివి పాపకాన్ తీసుకొచ్చిన తర్వాత మొత్తం ఖాళీ తుంటుంటారు కదా, వాటిని లోట్లో తిప్పించి వాళ్ళకి మేము సప్లై ఇచ్చాం సార్. ఓకే. మేమేమంటే ఇక్కడ మన విలేజ్ లో అంటే మనం బయట దగ్గర కొట్టుకుపోతాము, కావాల్సిన మేత తింటాయి, మళ్ళీ సాయంకాలం పశువులు వేసి ఆరోగ్యమైన పాలు ఉంటాయి. సిటీలో ఉండే పాలు పూర్తిగా అనారోగ్యం అనేది మేము చెప్పడం. ఇంకొకటి ఏమంటే వాటి పెంట సార్, ఈ రోజు మన ఇంటి దగ్గర వేసే పెంటను మనం నీట్గా చేతితో తీసేస్తాము, అక్కడ పెంటని కంటితో చూడలేదు సార్. మనుషుల పెంట కంటే ఇంకా అస్వాదం. మార్కెట్లో తీసుకొచ్చి చెత్త అంతా ముందర వేయడం అంట, ఇదంతా కూడా చూసాను, చాలా బాధపడుతుంది. ఇంకా ఘోరంగా ఆవులు సిటీలో మళ్ళీ ఆ పాలని ముందు జనాలు తీసుకుంటాము. దీని గురించి జనాలు కూడా తీసుకొని అవగాహనతో ఆ సిటీలో ఆవులు లేకుండా చేస్తేనే బెటర్. అవునండి, మీరు చెప్పిన సమస్య వాస్తవము. సో ఎందుకంటే అవి వాటి పొట్ట కేవలం గడ్డిలో ఉన్నటువంటి పీచు తింటేనే జీర్ణం చేసుకొని మీరు చెప్పినటువంటి వాసన లేని పెండనిస్తాయి. కానీ వాటి సహజ లక్షణాలకు విరుద్ధంగా మనం మనుషులు తినేటువంటి ఆహారం, కొన్ని రకాల వెజిటబుల్స్ కానీ, తౌడు ఎక్కువ మోతాదులో కానీ, బియ్యం కానీ, గింజలు కానీ, ఇవన్నీ కూడా మనం మనుషులు తినేది. ఈవెన్ హోటల్ వేస్ట్ కూడా అసలు అత్యంత ప్రమాదకరమైంది. సో ఇవన్నీ తిన్నప్పుడు ఆ జీర్ణక్రియలో ఉన్నటువంటి సమస్య వల్ల ఎసిడిక్ ఇండైజెషన్ తోటి మనకి ఈ స్కాంటీ ఒక రకమైనటువంటి ఆయిల్ బేస్ ఉన్నటువంటి పేడ బయటకు వస్తుంది జిగటగా. సో అది వాసన ఉంటుంది, చూడలేము, ముట్టుకోలేము, తీయలేము. ఇది వాస్తవం అండి. దీనికి ఏంటంటే మీరు అన్నట్టు ప్రభుత్వ పరంగా ఒక పాలసీ తయారు చేసుకొని వీధుల్లోకి పశువులు రాకుండా మున్సిపాలిటీకి ఇప్పుడు ఒక చట్టం ప్రకారం హక్కులు ఉన్నాయి మున్సిపాలిటీకి. సో ఇలాంటి పశువులు బయటకు వచ్చినప్పుడు పట్టణంలో పశువుల పునరావాస కేంద్రం లేదా గ్రామాల్లో ఉన్నటువంటి బందరదొడ్డి లాంటిది ఏర్పాటు చేసుకొని అందులో ఈ పశువులను పెట్టేసి ఆ రైతులకి సమాచారం లేదా నోటీస్ ఇచ్చి మొదటిసారి వారిని హెచ్చరించి అప్పచెప్పి, రెండవసారి కనుక ఇలా పశువుల్ని రోడ్ల మీద వదిలేసి ఇబ్బందులకు గురి చేసినట్లయితే ఆ పశువుల్ని తీసుకొచ్చి మన పునరావాస కేంద్రంలో ద్వారా ఉంచి అక్కడి నుండి దగ్గరలో ఉన్నటువంటి మన గోశాలలు కనుక పంపించినట్లయితే భవిష్యత్తులో ఈ సమస్య పట్టణాల్లో మనకు కనిపించకుండా పోతుంది. దీనికి చెప్పండి. అది బోరీల్లో ఈ బొక్కలు కాళ్ళు పెట్టి కాళ్ళు ఇరిగిపోవడం, అవును, మళ్ళీ అవి కట్టే ఈ తడుగులు తొలగిపోతాయి కదా సార్. అవునండి. ఆ తడుగులు తొలగిపోతుంటే వీళ్ళు 2 wheelerలలో వెనకాల పుడుతూ తరిమేస్తారు. ఓకే. ఇప్పుడు ఆవు తీసుకుంటూ నడుస్తా ఉంటుంది, వెనకాల దాన్ని మేపే వాళ్ళు 2 wheelerలో సాయంకాలం పుట్టు తొడుగుతూ వచ్చేది. అవును. ఒక్కొక్కసారి ఎంత బాగా అవుతుందంటే అంత బాగా అవుతుంది. అప్పుడు ఎంత కింద దానికంటే ఇంకో వారంకి ఏదైనా ఉంది. సో దీనికోసం అండి అంటే మనం ఏమంటున్నామంటే, సో పట్టణంలో పశువుల వైద్య సేవలకు కూడా కొంత ఇబ్బంది ఉంది. మీరు చెప్పినట్టు వాటికి దెబ్బలు తగిలినా కానీ, యాక్సిడెంట్లు అయినా కానీ, ఈవెన్ మామూలుగా జబ్బు చేసినప్పుడు కూడా ఈ పట్టణం అంటేనే కిలోమీటర్ల కొద్దీ విస్తరించి ఉంటుంది. మనకు హాస్పిటల్ ఎక్కడో చివరి ఉంటుంది. వీటిని తీసుకురావాలంటే అత్యంత శ్రమతో కూడుకుంది. ఒకవేళ తీసుకొచ్చినా కానీ మీరు చెప్పినట్టు బాగలేదని తేలేము. సో దీనికోసం మన మున్సిపాలిటీ ద్వారా కానీ, స్వచ్ఛంద సంస్థల ద్వారా కానీ హైడ్రాలిక్ ట్రాలీ ఉన్నటువంటి ఒక వెహికల్ని కనుక అందుబాటులో పెట్టినట్లయితే ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు సంబంధిత రైతు ఆ వెహికల్కి ఫోన్ చేసినట్లయితే ఆ వెహికల్ రైతు దగ్గరికి వెళ్ళి ఆ పశువును ట్రాలీలో వేసుకొని
మన వైద్యశాలకు తీసుకొచ్చి వైద్యం చేయించిన తర్వాత తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ ఉంచినట్లయితే ఈ సమస్యను మనం శాశ్వతంగా పరిష్కారం చేయొచ్చు. రైతుకు ఉపయోగకరంగా ఉంటుంది, పశువుకి నొప్పి లేకుండా ఉంటుంది, సకాలంలో వైద్యం అందుతుంది. దీనికి పెద్ద కష్టపడాల్సిన అవసరం కూడా లేదండి. ఇప్పుడు ఆల్రెడీ చెత్త తొలగించడానికి ప్రతి మున్సిపాలిటీలో కూడా చాలా వెహికల్స్ ఉన్నాయి. అలాగే మన పరిస్థితుల్లో అంటే మన పట్టణంలో ఏదైనా జరిగినప్పుడు ఎవరైనా కాలం చేసినప్పుడు వారిని సాగనంపడానికి వైకుంఠ రథాలు కూడా స్వచ్ఛంద సంస్థలు సప్లై చేసినవి కూడా ఉన్నాయి. వీటికి మనం హైడ్రాలిక్ సిస్టమ్ అంటే చిన్న తొట్టి ఉండి ఆ పశువు దగ్గరికి వెళ్ళినప్పుడు కిందికి పెట్టి మళ్ళీ పశువుని లోపలికి నడిపించిన తర్వాత పైకి లేపుకొని తీసుకురాగలిగినటువంటి ట్రాలీని ఒకటి అమర్చుకున్నట్లయితే ఈ సమస్యను పరిష్కారం చేయొచ్చండి. సో దీనికి సంబంధించి కూడా ప్రభుత్వ పరంగా ప్రపోజల్స్ సబ్మిట్ చేయడం జరుగుతుంది. సో భవిష్యత్తులో అలాంటి అవకాశం వస్తుందని ఆశిద్దామండి. తప్పకుండా అక్కడ లోకల్లో సిటీలో ఆవులు మేపుతా ఉంటే వాళ్ళు ప్రోత్సహించకూడదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ స్పందించినందుకు. ఆ పాలు కూడా ఆరోగ్యంగా రైట్, మంచి సలహా అండి, తప్పకుండా పరిశీలిద్దామండి. రైట్ సార్, అంటే ఇప్పుడు మనకి ఎవరైతే కాలర్ ఉన్నారో ఆయన చెప్పడం కూడా జరిగింది, ఇట్లా యాక్సిడెంట్స్ అయినప్పుడు ఏదైనా జరిగినప్పుడు అలా తీసుకెళ్తా ఉంటారు అని చెప్పేసి. సో ఇందులో మెయిన్ ఇష్యూ ఏంటి అని అంటే పట్టణీకరణ, దానిలోనే మెయిన్ ఇష్యూ అవి రోడ్లపైన తిరగడము, వాహనాలకు అడ్డంగా రావడము, ఎక్కువగా వాటికి కూడా ప్రాణ నష్టం జరగడము. సో ఇలాంటి ఇన్సిడెంట్స్ అన్ని రేర్గా కనిపిస్తూ ఉన్నాయి. సో వీటికి ఏదైనా ఒక పరిష్కారం అంటే ప్రమాద బీమా పథకం అనేది ఏదైనా ఉందా అనేది ఒకటి తెలిస్తే ప్రజలకు కూడా అవగాహన వస్తుంది. అలాగే పెంచుకున్న రైతులకి కూడా తెలియలేని వాళ్ళు ఉంటే వాళ్ళకి తెలిసే ఛాన్స్ ఉంటుంది. సో వాస్తవంగా గత కొన్ని సంవత్సరాల క్రితం మన రాష్ట్రంలో పశువులన్నింటికి కూడా సబ్సిడీ మీద బీమా సౌకర్యం ఉండే. ఆ తర్వాత కాలంలో అది కొంత మరుగున పడిపోయింది. సో ఒక కుటుంబంలో పనిచేసి సంపాదించేటటువంటి వ్యక్తికి ఏదైనా జరిగితే ఆ కుటుంబం ఎంతైతే నష్టపోతుందో, ఇంటికి ఆదాయాన్ని ఇచ్చేటటువంటి పశువుకి ఏదైనా జరిగితే కూడా అంతే నష్టం ఆ కుటుంబం భరించాల్సి వస్తుంది. సో దీన్ని అధిగమించాలంటే ఖచ్చితంగా ప్రతి పశువుకు కూడా ఉచితంగా బీమా సౌకర్యం కనుక కల్పించినట్లయితే పశు పోషకులందరికీ కూడా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ మధ్య కాలంలో కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా కొన్ని ప్రయత్నాలు చేయడం జరుగుతుంది. తొందరలోనే ఆ అవకాశం వస్తుందని ఆశిద్దాం. అలాగే సార్, అంటే పశువులకి సంబంధించి వాటి అంటే పట్టణీకరణ విషయంలోని వైద్యానికి సంబంధించి మీరు అన్నట్టుగానంటే హాస్పిటల్స్ కానీ ఏదైనా ఆ అవకాశం ఎంతవరకు ఉంది అని అంటారు? పశువులకి సరౌండింగ్స్లో కానివ్వండి ఏదైనాను నియర్ బై ఉంటున్నాయా, లేదు అని అంటే అసలు ఏదైనా ఇలాంటి యాక్సిడెంట్స్ జరిగినప్పుడు ఏదైనా ఎలా అప్రోచ్ అవ్వాలి, దానికి సంబంధించి ఏమైనా టోల్ ఫ్రీ నెంబర్స్ లాంటివి ఏమైనా ఉంటాయా పశు వైద్యశాలలకు? మనకి సంచార పశు వైద్యశాలలు హాస్పిటల్కు రాలేనటువంటి ఏదన్నా అత్యవసర కేసులు ఉంటే చెప్పడం కోసం మనకు సంచార పశు వైద్యశాలలు అందుబాటులో ఉన్నాయి మేడం. కాకపోతే అవి ప్రైవేటు సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. అది టైం ప్రకారం మాత్రమే అందుబాటులో ఉంటాయి. కానీ ఒక్కొక్క వెహికల్ ఒక నియోజకవర్గం మొత్తం కూడా చూసుకోవాలి. సో అలాంటప్పుడు ఏకకాలంలో 2-3 కాల్స్ వచ్చినట్లయితే అన్ని కేసులను అటెండ్ చేయలేరు. బట్ పట్టణానికి సంబంధించినంత వరకు మనకు ఏరియా పశు వైద్యశాల ఒకటి అందుబాటులో ఉంటుంది. అక్కడ ఒక అసిస్టెంట్ డైరెక్టర్, సీనియర్ అసిస్టెంట్ డైరెక్టర్ సర్వీస్ ఇస్తుంటారు. సో రెగ్యులర్గా అయితే పశువులు బాలేనప్పుడు లేకపోతే ఎదకొచ్చినప్పుడు హాస్పిటల్కి తీసుకొచ్చేవారు. ఈ మధ్యకాలంలో పెరిగినటువంటి ట్రాఫిక్ వల్ల కానీ, తర్వాత మన డైరీ దగ్గరే ఎక్కువ సమయం కేటాయించడం కానీ, ఇవన్నీ లోపాల వల్ల హాస్పిటల్కి రావడానికి ఇబ్బంది పడుతూ వాళ్ళకు దగ్గరలో ఎవరుంటే వాళ్ళు సిబ్బంది ఉంటే వాళ్ళతోటి వైద్యం చేయించుకుంటున్నారు, ప్రథమ చికిత్స. దీంతో ఏమవుతుందంటే కొన్ని జబ్బులకి అప్పటికప్పుడు సప్రెస్ అయిపోయి ఒక 4-5 డేస్ తర్వాత అది ముదిరి సీరియస్ అయిన తర్వాత ఏదైనా వెహికల్, ప్రైవేట్ వెహికల్ మాట్లాడుకొని అందులో వాటిని ఎక్కించుకొని హాస్పిటల్కి తీసుకురావడం జరుగుతుంది. సో అప్పటికి జబ్బు కనుక ముదిరినట్లయితే వైద్య ఖర్చులు పెరుగుతున్నాయి, రవాణా ఖర్చులు పెరుగుతున్నాయి, ప్లస్ చివరికి అది సీరియస్ అయితే చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. సో పట్టణీకరణ వల్ల వైద్యానికి ఈ సమస్య అయితే ట్రాఫిక్ పరంగా ఉంది మేడం. సో కొంతమంది ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఎవరైతే జంతువులలో అంటే కుక్కలు, పిల్లులు ఇటు చాదుకునే వాళ్ళు సింపుల్గా వాళ్ళకు ఉన్నటువంటి కార్లు, బండ్లు, వేరే వెహికల్స్ తీసుకొని వచ్చేస్తారు. కానీ ఆవులు, గేదెలకు మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉంది మేడం. దీని పరిష్కారానికి ఇంతకుముందు చెప్పినట్టు మున్సిపాలిటీ ద్వారా కానీ, ప్రభుత్వంగా పరంగా కానీ, స్వచ్ఛంద సంస్థల ద్వారా కానీ హైడ్రాలిక్ ట్రాలీ ఉన్నటువంటి వాహనాలను అరేంజ్ చేస్తే ఈ సమస్యకు పూర్తి పరిష్కారం దొరుకుతుంది మేడం.
అలాగే సార్, అంటే పశువులకి సంబంధించి పోషణ విషయానికి వస్తే ఇది కూడా చాలా మేజర్ పాయింట్ అనే చెప్పుకోవాలి దీనిలో. ఎందుకంటే మీరు అన్నట్టు పొలాల్లోకి వెళ్ళి గడ్డిని మేసి అట్లా ఉంటే వాటికి ఆరోగ్యంగానే ఉంటుంది, పాల దిగుబడి కూడా చక్కగా ఉంటుంది. సో ఇవి పట్టణాల్లో ఉండేసరికి వాళ్ళు ఏ బౌండరీలో అయితే పశువుల్ని పెంచుకుంటూ ఉన్నారో ఆ గోడల దగ్గర సందుల దగ్గరను మీరు అన్నట్టుగా ముందు అన్నం పెడుతూ ఉన్నారు అట్లా చెప్పారు. సో అంటే ఈ పోషణకి సంబంధించి మీ తరఫు నుంచి ఏమైనా కార్యక్రమాలు చేపడుతున్నారా? అంటే గవర్నమెంట్కి సంబంధించి కానీ ఏమైనా ఆ పోషణకి సంబంధించి ఎలాంటి పోషణ ఇవ్వాలి అనే దాని గురించి. వాస్తవంగా మేడం, అక్కడ మనం పట్టణంలో చూసినట్లయితే ఇప్పుడున్నటువంటి సమస్యలు దూరభారం కానీ, ట్రాఫిక్ సమస్య కానీ, ఖర్చుతో కూడుకున్నది, ఇవన్నీ కారణాలతోటి పశు పోషకులు హాస్పిటల్కి రావడానికి ఇబ్బంది పడడంతో అరకొర వైద్యం దొరికిన లేకపోతే నాణ్యమైన వైద్యం లభించినప్పుడు అవి దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడి పునరుత్పత్తి సమస్యలు కూడా రావడం, టైంకి సూలు కట్టకపోవడం, సంవత్సరానికి ఒకసారి దూడ రాకపోవడం, ఈ సమస్యలతోటి గుర్తించిన తర్వాత వీటికి పరిష్కారం కావాలంటే రైతులు ముందు పశువుల్ని హాస్పిటల్ వరకు తీసుకురాగలిగితే వాటికి వైద్య ఖర్చులు, పెట్టుబడి ఖర్చులు, మేత ఖర్చులు కనుక తగ్గించగలిగితే ఖచ్చితంగా ఈ పాడి పోషణ పట్టణాల్లో కూడా లాభసాటిగా ఉంటుందనే ఆలోచనతో మా పశు వైద్యశాలలో ఒక నూతనంగా అంటే వినూత్నంగా పశు ఔషధ బ్యాంక్ అని దాతల సహకారంతో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీని ద్వారా ఏంటంటే పశువులు హాస్పిటల్కి వచ్చిన వాటికి అత్యవసర మందులు కానీ ఇంకా ఇతర మందులు కానీ ప్రభుత్వ పరంగా ఏవైతే అందుబాటులో లేవో అవన్నీ కూడా సమీకరించుకొని ఆ వచ్చిన పశువులకు ఉచితంగా ఇచ్చి వైద్యం చేయడం ఒకటి. ఆ తర్వాత మనకి పశువులు బయటికి పోవట్లేదు, వాటికి కావాల్సినటువంటి మేత పూర్తి స్థాయిలో అందట్లేదు కాబట్టి ఈ మూలకాల పోషణ వచ్చేసి మూలకాల లోపం వచ్చి వాటి యొక్క ఆరోగ్యం దెబ్బతింటుంది, ఉత్పత్తి సామర్థ్యం కూడా పడిపోతుంది, ఎదకొచ్చిన టైంకి కట్టినా కానీ దూడ సరిగా ఇవన్నీ సమస్యలను అధిగమించడం కోసం మనం మన పివి నరసింహారావు పశు వైద్య కళాశాల వారు తయారు చేసినటువంటి ఖనిజ లవణ మిశ్రమం తయారీ ధరకే బయట మార్కెట్లో 300-350 రూపాయల కేజీ వచ్చేటటువంటి ఖనిజ లవణ మిశ్రమాన్ని కేవలం 50 రూపాయలకు ట్రాన్స్పోర్ట్తో కలిపి మనం రైతులకు ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ పశు ఔషధ బ్యాంకు ద్వారా. తద్వారా ఇప్పటికీ 8 టన్నుల ఒక సంవత్సర కాలంలో 8 టన్నుల ఖనిజ లవణ మిశ్రమం పంపిణీ చేయడం జరిగింది. దీంతో అక్కడ ఉన్నటువంటి పశువులన్నీ కూడా సకాలంలో ఎదకు రావడం, ఆరోగ్యంగా ఉండడం, పాడి పెరగడం, ఇవన్నీ వచ్చిన తర్వాత ఈ సక్సెస్ స్టోరీ తోటి జిల్లా అధికారి గారు మన కలెక్టర్ గారికి ఒక రిపోర్ట్ సబ్మిట్ చేస్తే స్పందించినటువంటి కలెక్టరు ఈ వసతి జిల్లా అంతటా ఉండాలనే ఆలోచనతోటి ఒక 5 లక్షల రూపాయల దానికి లివర్ టానిక్ కావాలి. ఈ రెండింటిని కూడా తక్కువ ధరకి కంపెనీ అంటే తయారీ ధరకే రైతులకు అందించడంతో ఈరోజు నెలకి 30 లక్షల అదనపు ఆదాయాన్ని మన రైతుల నుండి సృష్టించడం జరుగుతుంది. ఆ విధంగా సంవత్సర కాలంలో పెట్టుబడి ఖర్చు తగ్గించి, రవాణా ఖర్చులు తగ్గించి, రైతుల్ని ఆకర్షించి 3,60,00,000 రూపాయల అదనపు ఆదాయాన్ని సృష్టించడం జరిగింది. ఈ సౌకర్యాలతోటి అంటే తక్కువ ధరలో తక్కువ పెట్టుబడితోటి పోషకాలు అందడంతో ఉచిత మందులు రావడంతో ఆ పట్టణం నుండే కాక చుట్టుపక్కల మండలాల నుండి, పక్క జిల్లాల నుండి, ఈవెన్ పక్క రాష్ట్రమైనటువంటి కృష్ణా జిల్లా నుండి కూడా పశు వైద్యశాలకు పశువులను తీసుకొచ్చి రైతులు వైద్యం చేయించుకుంటున్నారు. సో ఆ విధంగా మనం హెల్ప్ చేస్తున్నాం. దీన్ని చూసిన తర్వాత ఈ స్ఫూర్తితోటి మనం ఇంతకుముందు చెప్పినట్టు పశుగ్రాస కొరత ఉంది. సో దాన్ని కూడా అధిగమించడం కోసం మరో నూతన ప్రయోగం కింద మన జిల్లా అధికారి గారు కలెక్టర్ గారితో మాట్లాడి పశుగ్రాస బ్యాంకు కూడా ఏర్పాటుకు ప్రయత్నాలు చేయడం జరుగుతుంది. ఈ పశుగ్రాస బ్యాంకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే పట్టణంలో ఎక్కడైతే గడ్డి పెంచుకోలేని వాళ్ళు ఉన్నారు, పశువులు ఉన్నాయి, పెట్టుబడి ఖర్చు పెరుగుతుంది. దీన్ని తగ్గించడం కోసం భూమి ఉండి ఆసక్తి ఉన్నటువంటి రైతుల్ని గుర్తించి ఎకరం గడ్డి సాగు చేయడానికి 40,000 రూపాయలు, దాన్ని కట్ చేసి చాఫింగ్ చేసి ముక్కలుగా చేసి బస్తాలు నింపి అమ్మడానికి అయ్యే ఖర్చు, ఈ మొత్తం కలిపి వడ్డీ లేని రుణంగా వారికి ఇచ్చినట్లయితే వారు గడ్డి పెంచిన తర్వాత ఒక 3 పాలు కాయజాతి గడ్డి, 1 పాలు పప్పు జాతి గడ్డిని 25 కిలోలు ఒక గోనె సంచులో నింపి పెట్టినట్లయితే, అవుట్లెట్ పెట్టినట్లయితే ఈ పట్టణంలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా కిలో 2 రూపాయల చొప్పున 50 రూపాయలకే 25 కేజీల గడ్డిని ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తున్నాము. దీని ద్వారా పెట్టుబడి ఖర్చు తగ్గుతుంది. ఉదాహరణకి ఒక 400 కేజీల బరువు ఉండి 10 లీటర్ల పాలిచ్చేటటువంటి ఒక పశువుకి రోజుకి 10 కిలోల పీచు పదార్థాన్ని మేతగా ఇవ్వాలి. సో ఇది ఇవ్వాలంటే మనకి ఒక 5 కిలోల ఎండుగడ్డి, 25 కిలోల నుంచి 30 కిలోల పచ్చిగడ్డి, అది కూడా నాణ్యమైన గడ్డి అది లేదు.
సో తర్వాత 3 లీటర్ల పాలకి 1 కేజీ దానా, చెక్క ఇట్లాంటివన్నీ కూడా పెట్టాలి. ఇవంతా కలుపుకున్నట్లయితే రోజుకి 300 రూపాయల పెట్టుబడి ఖర్చు వస్తుంది రైతుకి. అదే మనం తయారు చేసినటువంటి నాణ్యమైన గడ్డి కనుక ఇచ్చినట్లయితే రోజుకి 150 రూపాయలు ఆదా అవుతుంది. అంటే సుమారు నెలకి ఒక పశువు మీద 4000 రూపాయల అదనపు ఆదాయం రైతుకు మిగులుతుంది. సో ఈ గడ్డి పెంచడం వల్ల పెంచిన రైతుకి ఎకరానికి 2 లక్షల ఆదాయం వస్తుంది. కొన్నటువంటి రైతుకి 3000 రూపాయలతోటి నెలంతా ఒక పశువుని మేపుకోవడానికి అవకాశం ఉంటుంది. సో రైతుకు పెట్టుబడి తగ్గుతుంది, పెంచిన ఆయనకు ఆదాయం వస్తుంది, పశువులు ఆరోగ్యంగా ఉంటాయి, పెట్టుబడి తగ్గి ఉత్పత్తి పెరుగుతుంది. సో ఆ కాన్సెప్ట్ తోటి అందరికి ఉపయోగపడేలాగా పశుగ్రాస బ్యాంక్ కూడా ఏర్పాటు చేస్తుంది. బాగుంది సార్, అంటే ఇద్దరికి కూడా లాభదాయకంగా ఉంది. అలాగే ఎందుకంటే ఆ కొరత అనేది ఉంది కాబట్టి దీంతో వాళ్ళు దాన్ని ఫిల్ చేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంది. సో అలాగే సార్, అంటే మనకి ఊర్లలోన ఆ పశువుల దొడ్డి అని అంటూ ఉంటాం, బందర్ దొడ్డి. సో ఇది పట్టణంలో అవసరము అని అంటారా? అది లేకపోయినా కూడా సర్వైవ్ చేయొచ్చు అంటే? ఖచ్చితంగా అవసరం మేడం. ఇంతకుముందు మనం ఒక రైతు అడిగినట్టు అవును, గ్రామాలలో ఎవరైనా పశువులు తప్పించకపోయినా కానీ వేరే గ్రామం నుండి మన గ్రామానికి వచ్చిన పశువులు ఈ గ్రామంలో పంటల మీద తినకుండా కానీ ఇళ్ళలో పడకుండా ఏం చేస్తామంటే బందెర దొడ్డి అని ఒకటి ఏర్పాటు చేస్తారు. సో ఇట్లా వచ్చినటువంటి పశువులను తీసుకొచ్చి బందెర దొడ్డిలో పెడతారు. సో గ్రామ పంచాయతీ వాళ్ళు వాటిని చూసుకుంటారు. సో ఆ యజమానులు వచ్చినప్పుడు కొంత పెనాల్టీ విధించి ఆ పశువుల్ని వాళ్ళకి అప్పచెప్తారు. పట్టణంలో ఇలాంటి అవకాశం లేదు. ఇది పెట్టినట్లయితే మనకు పట్టణంలో రోడ్ల మీదకి వచ్చినటువంటి పశువులన్నింటిని కూడా ఈ బందర్దొడ్డి లేదా పునరావాస కేంద్రంలో పంపించేసి ఆ రైతులకి నోటీసులు ఇచ్చి ఫస్ట్ టైం హెచ్చరించి ఆ తర్వాత పెనాల్టీ వేసి ఇది రిపీట్ అయినట్లయితే ఆ పశువుల్ని దగ్గరలో ఉన్నటువంటి గోశాలకు కనుక ఇచ్చినట్లయితే భవిష్యత్తులో మనకి ఈ రోడ్ల మీద పట్టణాలలో పశువులు ఉండవు, ప్లస్ ఎవరికి ప్రమాదాలు జరిగే అవకాశం ఉండదు, రైతులకు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది మేడం. కాబట్టి ఖచ్చితంగా అవసరం, చాలా ఇంపార్టెంట్, ఖచ్చితంగా అవసరమే. మరి అయితే అలాగే సార్, మనకంటే ఇదే ఇష్యూలోనే వీధి కుక్కలు కూడా ఎక్కువ అటాక్ చేస్తూ ఉంటాయి పశువులు, ఎందుకంటే ఆబ్వియస్లీ వీధుల్లోనే తిరుగుతూ ఉంటాయి రోడ్ల పైన. సో ఇలాంటి టైంలోన పశువులు ఎంత తిరుగుతున్నాయో అంతకి ఎక్కువ మొత్తంలోనే ఇప్పుడు వీధి కుక్కలు కూడా తిరుగుతూ ఉన్నాయి. సో అంటే దీనికి ఎలాంటి రక్షణ చర్య తీసుకోవాల్సి ఉంటుంది? దీనివల్ల పశువులు ఎలా ఇబ్బంది పడుతూ ఉన్నాయి? చాలా సందర్భాల్లో విపరీతంగా దాడి చేసిన పరిస్థితులు చూస్తాము, పశువులు గాయాల పాలైపోతూ ఉంటాయి. సో అంటే ఎట్లాంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అని అంటారు? ఇన్ కేస్ ఒకవేళ కుక్కలు దాడి చేసినట్లయితే సకాలంలో ఎలా తరలించాలి అంటారు దాన్ని? సో వీధి కుక్కలు అంటేనే పాలన లేనటువంటి జీవులు. అవును. సో ఎక్కడ తిరుగుతాయి, ఎక్కడో తింటాయి, ఉంటాయి. సో వీధుల్లో తిరిగేటప్పుడు పెద్ద ఖర్చు అవకాశం ఉండదు, కానీ రాత్రిపూట ఇవి మేత తిండి కోసం బజార్లు అంటే రోడ్ల మీద తిరుగుతూ ఈ రోడ్ల మీద కట్టేసిన పశువుల దగ్గర లేదా పాకలకు రక్షణ లేనటువంటి పశువులు ఉన్న చోట వెళ్ళి వీటి మేత కోసం వాటి చుట్టూ తిరుగుతుంటాయి. తిరిగే క్రమంలో వీటికి భయపడి అవి వీటిని అదిలించడం, ఈ క్రమంలో అవి ఎక్కడ తంతాయో పొడుస్తాయన్న భయంతో ఇవి కరుస్తుంటాయి. ఇలా కరిచినప్పుడు చాలా వరకు రైతులు కూడా గమనించరు, అంటే తమ పశువుల్ని కుక్కలు కరిచిన అనే విషయం కూడా తెలియదు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉంటారు, షెడ్లో ఇవి ఉంటాయి లేదా రోడ్డు మీద ఉంటాయి. ఆ విషయం కుక్క కరిచిన తర్వాత 1 వారం నుండి 6 మాసాలలో రేబీస్ ఎప్పుడైనా రావచ్చు, ఆ కుక్కకు ఆ లక్షణాలు ఉన్నట్లయితే. సో కుక్క కరిచిన విషయం తెలిసి టీకాలు వేయించుకుంటే ప్రమాదం లేదు, పశువుకు ప్రమాదం లేదు, ఆ ఇంట్లో ఉన్నటువంటి రైతులకు ప్రమాదం లేదు. అలా కాకుండా తెలియకుండా వదిలేసినట్లయితే మధ్యలో ఎప్పుడైనా సరే ఈ రేబీస్ సోకే ప్రమాదం ఉంటుంది పశువులకి. ఒకసారి రేబీస్ వ్యాధి సోకినట్లయితే దానికి ఏ మందు పనిచేయదు, చికిత్స లేదు, అది చనిపోవాల్సిందే. కానీ ఈ విషయం తెలియనటువంటి ఆ ఇంట్లో యజమానులు వాటితో కలిసి మేత వేయడము, తిరగడము, ప్లస్ పక్కన ఉన్నటువంటి పశువులకు వీటికి కలిపి కుడితి ఒకే దగ్గర వేస్తారు, మేత వేస్తారు. దీంతో వాటికి కూడా ఈ జబ్బు సోకే అవకాశం ఉంటుంది. సో దీన్ని నివారించాలంటే ముందు కరిచిన వెంటనే గుర్తిస్తే వైద్యశాలకు తీసుకొచ్చేసి టీకాలు వేయించుకుని ఆ గాయాలకు మందులు వాడుకున్నట్లయితే తగ్గిపోతుంది, ఏమీ కాదు. రెండవది, ముందు చూపుగా ఇంట్లో ఉన్నటువంటి అన్ని పశువులకి సంవత్సరానికి ఒకసారి టీకా వేయించుకున్నట్లయితే రేబీస్ నివారణ టీకా ధైర్యంగా ఉండొచ్చు. ఇది కరిచిన తర్వాత జాగ్రత్తలు. అసలు కుక్కల్ని బాధ లేకుండా చేయాలంటే ప్రతి మున్సిపాలిటీలో కూడా మనకి యానిమల్ వెల్ఫేర్ బోర్డు ఆదేశాల ప్రకారము, ఈ మధ్య మనకు ఇచ్చినటువంటి హైకోర్టు ఆదేశాల ప్రకారము ప్రతి మున్సిపాలిటీలో కూడా కుక్కల పునరావాస కేంద్రం ఏర్పాటు చేయాలి. ఒక ఏజెన్సీకి అప్పచెప్పడం లేదా మున్సిపాలిటీ ద్వారానే కుక్కలన్నింటికి ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించేసి సంవత్సరానికి ఒకసారి టీకాలు వేయించినట్లయితే
కుక్కల జనాభా నియంత్రించగలుగుతాము. ప్లస్ ఆ కుక్కలకి రేబీస్ సోకకుండా కాపాడి ఒకవేళ ఆ కుక్కలు కరిచినా కానీ పశువులకి మనుషులకి ప్రమాదం లేకుండా కాపాడుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా కుక్కల పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి కుటుంబ నియంత్రణ టీకాలు వేయించుకున్నట్లయితే పశువులని మనుషుల్ని రక్షించుకోవచ్చు. రైట్ సార్, కాలర్ ఉన్నారు, వారితో మాట్లాడతారు. నమస్తే అండి. నమస్తే సార్. నమస్తే సార్, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఏలూరు జిల్లా నుంచి మాట్లాడుతున్నాను. ఓకే సార్, చెప్పండి సార్, సమస్య చెప్పండి, సార్తో మాట్లాడండి. సార్ చెప్పండి. ఈ గేదె 3 రోజుల మట్టి తామరకాయలు తింటుంది సార్, పాలు తగ్గిపోయింది సార్. ఇదే ఒక 20 రోజులు అయింది సార్. ఏం కాయలు తింటుందండి? పామాయిల్ అండి. పామాయిలా? అవునండి. పామాయిల్ కాయలు డైరెక్ట్ పెట్టకూడదండి. పెట్టం కాదండి, అది మేతకెళ్ళి అక్కడ బయట అంటున్నారు బయట. పొట్ట ఉబ్బిందానండి? పట్ట ఒప్పలేదు కానీ మిల్క్ తగ్గినాయి, బాగా తగ్గిపోయినాయి. తగ్గుతాయండి, ఎందుకంటే అవి ఏదైతే కాయలు తింటుందో అవి అరగవు పూర్తిగా. అరక్కపోవడం వల్ల పూర్తి స్థాయిలో దానికి కావాల్సినటువంటి మేత అందదు. సో దాంతో పోషకాలు, దాని ఎనర్జీ కూడా తగ్గుతుంది, కాబట్టి పాల దిగుబడి తగ్గుద్ది. మీరు ఏం చేస్తారంటే ముందుగా ఆ లోపల ఉన్నటువంటి ఈ అరగనటువంటి మేత అరగడం కోసం ఒక కేఎల్ అని మనకి ఒక టానిక్ దొరుకుతుంది. కోలియల్లో ఒక టానిక్ తాపించండి. ఆ తర్వాత మీకు అప్పటికి పరిష్కారం కానట్లయితే దగ్గరలో ఉన్నటువంటి ఆసుపత్రికి వెళ్ళి ఒకసారి చూయించుకోండి. అలాగే తక్షణ శక్తి కోసం డెక్స్ట్రోజ్ 25% 2 బాటిల్ ఎక్కిచ్చేసి బలానికి అంటే మన న్యూరోటానిక్ ఇంజక్షన్లు కనుక చేయించుకున్నట్లయితే మీకు 2 రోజుల్లో సమస్య పరిష్కారం అవుతుందండి. రైట్ సార్, అలాగే మనకి చాలా వరకు కూడా మేకలు అనేవి కూడా పశువుల్ని రోడ్డు మీద తెచ్చి వదిలేస్తూ ఉంటారు. అది ఎంతవరకు కరెక్ట్ అని అంటారంటే అట్లా తేవచ్చు అని అంటారు? గొర్రెలు మేకలు పట్టణాల్లో ఖాళీ ప్రాంతాల్లోని పెంచవచ్చు అని అంటారు. సో మేత కోసం పచ్చిక బయలు లేకపోవడంతో పట్టణాల్లో ఈ గొర్రెలు మేకలు పెంచేవాళ్ళు ఈవెన్ పక్క గ్రామాల నుండి కూడా వాళ్ళకు కూడా పచ్చిక బయలు లేక పట్టణాలలో ఖాళీ ప్లాట్లు కానీ ఖాళీ స్థలాలు ఉన్నట్లయితే అక్కడ ఎవరు ఉండరు కాబట్టి కొంత పచ్చిగా పెరిగి ఉంటుంది. సో దాన్ని మేపడం కోసం తీసుకొచ్చుకుంటుంటారు. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే ఇలాంటి ప్రాంతాలలో గడ్డివాములు ఉంటాయి, చెత్తా చెదారం ఉండడంతో ఆ పక్క ఇంటి యజమానులు ఎలకలు పందికొక్కల బాధలు భరించలేక ఎలకల మందు అన్నంలో కలిపి పెడుతుంటారు. అక్కడ అన్నంలో కానీ నూకల్లో కానీ ఏదో ధాన్యంలో. సో ఇక్కడికి వచ్చినటువంటి రైతుకు తెలియదు, ఆ జీవాలకు తెలియదు అక్కడ విషం ఉందని. సో గడ్డితో పాటు ఇది కూడా మేయడంతో చాలా జీవాలు ఈ విష ప్రభావంతో చనిపోయే ప్రమాదం ఉంటుంది. ఒకవేళ కొద్ది మోతాదులో తిన్నప్పుడు వాటిని చూసి హాస్పిటల్కి తీసుకొస్తే బతికే అవకాశం ఉంటుంది, కానీ సో ఎక్కువ శాతంలో నష్టపోతుంటారు. దీంతోపాటు ఈ ల్యాంతానా అని మన ముక్కు పుడక అంటాం. ముక్కు పుడక మొక్క రంగురంగుల పూలు గుత్తులు గుత్తులు ఉంటుంది. సో ఇవి ఎక్కువగా ఉంటుంటాయి ఈ ఖాళీ ప్రాంతాలలో. ఇవి కూడా పచ్చగా ఉండడంతో ఈ గొర్రెలు మేకలు తింటుంటాయి. సో తిన్న వెంటనే వితిన్ ½ an hourలో విష ప్రభావంతో కార్జం పనిచేయకుండా మొత్తం బెందులు వచ్చేసి అడ్డం పడిపోయి చనిపోయే ప్రమాదం ఉంటుంది. ఈ మధ్యకాలంలో చూసినట్లయితే ఒక పట్టణంలో ఒకేసారి 150 గొర్రెలు చనిపోవడం జరిగింది. సో వీటితో పాటు ఆ పొదల్లో పాములు కూడా ఉండే అవకాశం ఉంటుంది, పాము కాటు కూడా గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి తర్వాత కొన్నిసార్లు ఫంక్షన్లు అయినప్పుడు కానీ నవరాత్రి ఉత్సవాలు కానీ గణేష్ ఉత్సవాలు అయినప్పుడు మిగిలిపోయినటువంటి వంట అక్కడ పోస్తుంటారు, అవి కూడా తిని చనిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ పట్టణంలో ఉన్నటువంటి ఖాళీ ప్రాంతాల్లో జీవాలను మేయడానికి తీసుకురాకూడదు. రైట్ సార్, మనకు కాలర్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి. హలో, నమస్తే సార్. నమస్తే మేడం. సార్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేము హైదరాబాద్ మేడం. అవునా, చెప్పండి సార్, మీ సమస్య ఏంటి? ఇది ఒకవేళ ఆవు కానీ గేదె కానీ చనిపోతే ఎవరికి ఇన్ఫార్మ్ చేయాలా అది అనేసి. రైట్ గుడ్ సార్. ఏదైనా చనిపోతే ఎవరికి ఇన్ఫార్మ్ చేయాలి అని అడుగుతూ ఉన్నారు. సో మున్సిపాలిటీ పట్టణంలో కనుక చనిపోతే మున్సిపల్ సంబంధిత అధికారులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలండి. నెంబరు ప్రొవైడ్ చేద్దామండి. అంటే మీరు హైదరాబాద్లోనా? అవును సార్. తర్వాత మీకు సార్ నెంబర్ స్క్రీన్ పైన వస్తుంది. ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మీరు ఆ నెంబర్కి కాల్ చేస్తే సార్కి డీటెయిల్స్ తీసుకోవచ్చు. మీ కన్సర్న్డ్ వార్డ్ ఆఫీసర్ కానీ అక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీ సిబ్బందికి ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చినా సరిపోతుందండి. థ్యాంక్ యూ. ఓకే అండి.
రైట్. చాలా మందికి ఈ బాధ అయితే ఉంది ఖచ్చితంగా, పశువులు ఇబ్బంది పడుతున్నాయి అని. తర్వాత సార్ అంటే మనకి రోడ్ల సైడ్ ఇప్పుడు ఆయన అడిగిన క్వశ్చన్ లైక్ రోడ్డు వైపు పశువులు వెళ్తున్నప్పుడు ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంది అంటారా? ఒకవేళ జరిగితే ఏ రకంగా జరుగుతుంది అంటే? సో రోడ్ల మీదకి పశువులు వచ్చినప్పుడు వాహనాల రద్దీకి అవి అటు ఇటు చూసుకోకుండా తప్పించుకోవడానికి సడన్ గా పరిగెత్తే అవకాశం ఉంటుంది, కంగారు పడిపోతూ ఉంటుంది, కంగారు పడి భయంతో. సో అలాంటప్పుడు వాటి రక్షణ కోసం మనకి ప్రమాదం కల్పిస్తాయి. సో అలాంటప్పుడు చిన్న వెహికల్స్ అయితేనేమో వెహికల్ మీద వచ్చిన వాళ్ళకి నష్టం జరుగుతుంది, పెద్ద వెహికల్ అయితే పశువులకు ప్రమాదం జరుగుతుంది. అది గాయాలతో పోవచ్చు లేదా ప్రాణాలతో కూడా పోవచ్చు. సో ఇలాంటివి జరిగినప్పుడు పట్టణంలో ఉన్నటువంటి సంబంధిత వార్డ్ ఆఫీసర్కు లేదా మున్సిపల్ సిబ్బందికి లేదా మున్సిపల్ కార్యాలయంలో సమాచారం ఇచ్చినట్లయితే అలాంటి పశువుల్ని వాళ్ళు తీసుకొని వైద్యం చేయించడం కానీ తదుపరి చర్యలు వాటి రక్షణ తీసుకోవడము లేదా సంబంధిత యజమానికి అప్పగించడం చేయడం జరుగుతుందండి. అలాగే సార్ అంటే మనకి ఆవులు కానీ గేదెలు కానీ ఎక్కువగాను ఈవెన్ ఇప్పుడు ఈ మధ్య కాలంలోని డాగ్స్ని కూడా చూస్తూ ఉన్నాము. సో స్ట్రీట్ డాగ్స్ అనేవి సెపరేట్ అనుకోండి, బట్ ఆవులు మేకలు ఈ చెత్త కుండీలు ఏవైతే ఉంటాయి వీటి దగ్గర ఎక్కువ ప్లాస్టిక్ని తినేస్తూ ఉంటాయి. యాక్చువల్గా మనకి ప్లాస్టిక్ రహిత దేశంగా చేయాలని అనుకున్నప్పటికీ కూడాను ప్లాస్టిక్ అనేది కనిపిస్తూ ఉంది. ఆ ప్లాస్టిక్ని తినడానికి అవి ఆకలికి తట్టుకోలేక ప్లాస్టిక్ని ఎక్కువ తిన్న సందర్భాలు కనిపిస్తున్నాయి. సో మీరు చూసిన సిచ్యువేషన్స్ ఏంటి మీ లైఫ్లో, మీ సర్వీస్లోని? దాని గురించి అసలు మీ ఒపీనియన్ ఏంటి చెప్పండి, ఎలాంటి రక్షణ తీసుకోవాలి అంటారు ఈ విషయం? సో ఈ మధ్య కాలంలోనే ఒక 2 మాసాల క్రితం పట్టణంలో ఉన్నటువంటి ఒక ఆవు పొట్ట ఉబ్బి మేత మేయట్లేదని హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది. చూసినప్పుడు మనం గర్భాశయ మన పేడ ద్వారం ద్వారా చేయబెట్టి పరీక్ష చేస్తే లోపల పొట్టంతా బిగదీసుకుపోయింది. అంటే ప్లాస్టిక్ ఖచ్చితంగా ఉంది అని ఒక నిర్ధారణ రావడం జరిగింది. ఆ తర్వాత అది 7 మాసాల సూడి. బట్ రిస్క్ చేసి దాన్ని ఆపరేషన్ ద్వారా పొట్ట ఓపెన్ చేసి చూస్తే కింటా పైన ప్లాస్టిక్ కవర్లు, కరెంటు వైర్లు, తాళ్ళు, రకరకాల మెటీరియల్ బయటకు తీయడం జరిగింది. కరెంటు వైర్లు కూడా అంటే వాడి పడేసిన తర్వాత పెంట దిబ్బల మీద వేస్తారు. ఇవంతా ఎట్లా వస్తున్నాయంటే దానికి ఈ మానవ జీవితం హడావుడి, బిజీ లైఫ్లో మనం ఏం చేస్తున్నాము, ఇంట్లో వంట చేసుకోకుండా వివిధ ఏమి తెచ్చుకున్న టిఫిన్లు కానీ కూరగాయలు కానీ పండ్లు కానీ భోజనాలు కానీ పార్సిల్స్ రూపేణా ప్లాస్టిక్ కవర్లు తెచ్చుకుంటున్నాం. ఈ మధ్య టిఫిన్ సెంటర్లో చట్నీలు కూడా కవర్లలో వేసి ఇస్తున్నారు. ఇవి తెచ్చిన తర్వాత మనం వాడుకొని మిగిలిపోయిన పండ్లు, ఆహారము, పచ్చళ్ళతోటి పక్కన పెంట దిబ్బ ఉంటే పెంట దిబ్బ, లేదంటే ఇంటి ముందు, లేకపోతే అంతా తీసుకెళ్ళి ఊరు బయట పట్టణం బయట బయటేస్తున్నాం. ఈ పశువులు బయటకు వచ్చిన తర్వాత రోడ్ల మీద వెళ్ళేటప్పుడు లేదా ఊరు బయట మేసేటప్పుడు ఈ స్మెల్, పచ్చళ్ళది కానీ భోజనాల స్మెల్ తోటి ఆ దిబ్బల దగ్గరికి వెళ్ళి ఆ మేత మేయడానికి చేసే ప్రయత్నంలో కవర్తో సహా నములుతుంటాయి. సో పచ్చడి తింటాయి, ఆ తెచ్చిన కవర్ తింటాయి, భోజనం మిగిలితే భోజనం తింటాయి, పండ్లు తింటాయి, ఆ కవర్లు కూడా అన్ని తింటాయి, ఓవరాల్గా తినేస్తాయి. తిన్న తర్వాత ఈ ప్లాస్టిక్ కవర్ అనేది అరిగేది కాదు, కరిగేది కాదు. ఈ అరల పొట్ట సుమారుగా 120 నుంచి 200 లీటర్ల కెపాసిటీ ఉంటుంది. సో పశువు తిన్నటువంటి మేత ముందు ఈ అరల పొట్టకు వచ్చేసి ఈ నుండి నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళాలంటే అది సెమీ డైజెషన్ అయి ఉండాలి. ఇది డైజెషన్ కాదు కాబట్టి అక్కడే ఉండిపోతుంది. ఇవి ఉన్నటువంటి ప్లాస్టిక్ కవర్లు అన్నీ కూడా సహజంగా పశువు పొట్ట 2 నిమిషాలకు 3 సార్లు తిరుగుతుంది, అది మేత అరిగించడం కోసం. అలా తిరిగే క్రమంలో లోపల ఉన్నటువంటి ప్లాస్టిక్ కవర్లన్నీ కూడా ఉండజుట్టుకుంటాయి బాల్స్ లాగా. సో ఇలా ఆ పొట్ట కెపాసిటీ నిండేంత వరకు కూడా ప్లాస్టిక్ కవర్లు సంవత్సరం పట్టొచ్చు, 2 సంవత్సరాలు నింపుకుంటుంది. ఎన్ని కిలోలు నింపుకునే అవకాశం ఉంటుంది సార్? 150 కిలోల 100 నుండి 150 కిలోల వరకు నింపుకునే అవకాశం ఉంటుంది పొట్ట సైజుని బట్టి. సో అలా పెరిగిన తర్వాత ఇక పొట్టలో కదలికలు లేవు అన్నప్పుడు ఆకలి మందగించి తిండి తినకుండా కొంత విష ప్రభావం తయారై అప్పుడు అనారోగ్యానికి గురవుతుంది. సకాలంలో చూసి దాని పొట్టలో ఉన్నటువంటి ప్లాస్టిక్ కవర్లు ఆపరేషన్ ద్వారా తీస్తేనే బతుకుతుంది, లేదంటే చనిపోతాయి. ఇప్పుడు మన పట్టణాలలో చూసినట్లయితే ఏ పశువుకి ఆపరేషన్ చేసినా కానీ తక్కువలో తక్కువ 25-30 కేజీల ప్లాస్టిక్ కవర్లు ఉంటాయి. సో దీన్ని నివారించాలంటే మన అవగాహనతో పాటు అసలు ప్లాస్టిక్ తయారీని నిషేధించడం, ఇప్పుడు వాడకం నిషేధం అంటున్నాం కానీ కళ్ళ ముందు పెట్టేసి అలవాటు చేసిన తర్వాత బంద్ చేయాలంటే ఎవరూ బంద్ చేయలేం. సో తయారీ బంద్ చేస్తే నష్టం ఏమి లేదండి, ప్రాణాలు పోయేది కాదు. దీనివల్ల మనుషులకు నష్టం ఉంది, పశువులకు నష్టం ఉంది. కాబట్టి దీన్ని తయారీ ఆపేస్తే ఆ కంపెనీ అతను ఇంకో కంపెనీ పెట్టుకుంటాడు, అంతే, తయారీదారులకు వచ్చిన నష్టం లేదు. కాబట్టి భవిష్యత్తులో ఆలోచించి
ఈ తయారీని వాడకాన్ని కనుక నిషేధించినట్లయితే పశువుల మనుషుల ప్రాణాలని పట్టణాలలో ఊళ్ళలో కూడా కాపాడుకోవచ్చు. రైట్ సార్, ఫైనల్గాను ఏం మెసేజ్ ఇస్తారు మీరు, అంటే ఈ పశువులకి సంబంధించి షార్ట్గా? సో సంక్షిప్తంగా చూసినట్లయితే పట్టణీకరణ తర్వాత పచ్చిక బయలు లేక పశువులు మేతకు ఇబ్బంది పడుతున్నాయి, వసతి లేక ఇబ్బంది పడుతున్నాయి. ప్రభుత్వ పరంగా పట్టణాలలో సామూహిక పశుపాకలను కనుక ఊరు బయట ఏర్పాటు చేసినట్లయితే ఈ రైతులు పశువులను అక్కడ పెట్టుకొని ఉదయం సాయంత్రం పోయి మేత వేసుకొని పాలు పిండే అవకాశం ఉంటుంది. అలాగే సబ్సిడీ ద్వారా పశుగ్రాసము, దానా, మినరల్ మిక్చరు, కాల్షియము, కొన్ని రకాలైనటువంటి అత్యవసర మందులు, తర్వాత పశువులకు బాగలేనప్పుడు హాస్పిటల్కి తీసుకురావడానికి హైడ్రాలిక్ ట్రాలీ ఉన్నటువంటి వాహనాలను ఏర్పాటు చేయడము, అలాగే మనుషులకి అర్ధరాత్రి అపరాత్రి ఏ జబ్బు చేసినా కానీ 24 గంటల ఏరియా ఆసుపత్రితో పాటు మరెన్నో ప్రజా వైద్యశాలలు ఉన్నాయి, కానీ పశువులకు లేవు. సో దీన్ని నివారించడానికి ఏరియా వైద్యశాల లాగానే ఏరియా పశు వైద్యశాలలో కూడా 24 గంటల వైద్య సదుపాయం కల్పిస్తూ అదనపు డాక్టర్ని కనుక ఏర్పాటు చేసినట్లయితే సో ఈ సమస్య కొంతవరకు నివారించడానికి అవకాశం ఉంటుంది. అలాగే రైతుల మార్కెటింగ్ కోసం పట్టణాలలో కూడా పాల ఉత్పత్తిదారుల పరస్పర సహకార సంఘాలను ఏర్పాటు చేసినట్లయితే మనకి వాళ్ళ పాల దిగుబడికి మంచి రేటు కూడా వస్తుంది. సో ఇలా చేయడం ద్వారా పశు పోషకులకి మంచి లాభాలు వస్తాయి, ప్రజలకి ఆరోగ్యకరమైనటువంటి పాలు పశు ఉత్పత్తులు వస్తాయి, తిన్నటువంటి ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు, పెంచుకున్నటువంటి రైతులు లబ్ధి పొందుతారు. సో సామాజికంగా కూడా పట్టణాలు అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. ఉపాధి పరంగా కూడా చాలామందికి అవకాశాలు కల్పించడం జరుగుతుంది. రైట్ సార్, మొత్తానికి అంటే ఈ చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఇది. ఖచ్చితంగాను చాలామంది ఎదుర్కొంటున్నారు, చాలామంది బాధను వ్యక్తం చేసిన పరిస్థితి కూడా చూసాము. సో నిజంగానే ఇలాంటి ఇష్యూస్ ఏమైనా ఉంటే ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి మీరు అన్నట్టుగా మున్సిపాలిటీ వారు కానివ్వండి, జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నవి ఏవైనా కూడాను ప్లాస్టిక్ నిరోధించడము, అవి లేకుండా చేయడము, ఒకవేళ ఇన్ కేసు 1-2 పశువులు వచ్చినట్లయితే వాటికి అవి అందుబాటులో లేకుండా ఉంటే అవి తినే ఛాన్స్ ఉండదు. కాబట్టి కాస్త పరిశుభ్రంగా ఉండే ప్రాంతాలు ఉంటే పశువులు కాస్త తిరగడానికి కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. సో ఈ స్థాయిలో చాలా చక్కటి సమాచారాన్ని అయితే ఇచ్చారు అందరికీ కూడాను. ప్రతి ఒక్కరు కూడాను దీనిలో ఒక భాగస్వామ్యం అయితే నిజంగానే మీరు అన్నట్టుగాను ఆ పశుపోషణ ఈజీ అవుతుంది అని అనుకోవచ్చు. థ్యాంక్ యూ. పట్టణీకరణ, పశుపోషణ ప్రభావం, మరి దీనికి సంబంధించి మరింత అదనపు సమాచారం కోసం రైతు సోదరులు సంప్రదించాల్సిన మా అదనపు చిరునామా డాక్టర్ పి పెంటయ్య, సహాయ సంచాలకులు, పశువైద్య కళాశాల, కోదాడ, సూర్యాపేట జిల్లా. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 9542956392.